ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నారు. అది ఉత్త గ్యాస్ గానే మిగిలిపోయింది. 18 సంవత్సరాల నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ అన్నారు. అదే విద్యార్థినికి 5 లక్షల విద్యార్థి కార్డు అన్నారు. 5 లక్షల మాట దేవుడేరు, రూపాయలకు కూడా దిక్కులేదు. 2000 నుంచి 4000 పెన్షన్ అన్నారు. అది కూడా అమలు కావట్లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. అడ్వాంటేజ్ కూడా ఏం లేదు దాంతో. ఊర్లలో ఇంకా 4 బస్సులు నడవాల్సింది ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధి లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చే వరకు అందరికీ అన్ని అని, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్ని అని మాత్రమే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మహిళా మోర్చా నుంచి వెంటనే డిమాండ్స్ అన్ని పూర్తి చేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న ఈ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా మంత్రులు అయ్యుండి ఇంతవరకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన కనీసం దాని గురించి రెస్పాండ్ అవ్వరు. కనీసం దానిపైన విచారణ జరపాలని కొంచెం కూడా ఆలోచన లేని మంత్రులు మా దగ్గర ఉన్నారు. మీ పాలన వచ్చిన తర్వాత మీరేదో మహిళలకు ఉద్ధరిస్తారని మహిళలు 50% ఓట్ బ్యాంక్ ఉన్న మహిళలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే వీళ్ళని గాలికి వదిలేసి మీరు మాత్రం ఢిల్లీ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము, మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రేపటి నాడు మీ ఇంటికి బయటికి వచ్చి మాకు సమాధానం చెప్పే విధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని ఈ రోజు నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. హోంమంత్రికి కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మీ చేతిలో పెట్టుకున్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ చేతిలో. వెంటనే హోంమంత్రిగా మీరు చేయవలసింది మీరు చేస్తారా, లేదంటే ఆ పనిని కూడా మేమే చేసి చూపించే విధంగా మా మహిళా మోర్చా కదం దొక్కుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మహిళల ఉగ్ర రూపం చూస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఏదైతే అమ్మవారికి బలిస్తామో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా బలిష్టపోతున్నామని మహిళా మోర్చా తరఫు నుంచి నేను చెప్తున్నాను.